ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ముందుగా దేవుని పేరిట శుభములు కలుగును కాక. ఈరోజు మనం లేవియకాండము 23 నుండి 27 అధ్యాయాలను ధ్యానం చేసుకుందాం. ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈరోజు నీ వాక్యాన్ని వినడానికి మా హృదయాలను సిద్ధం చేయము. లేవియకాండంలోని నీ నియమాలు, పండుగలు, ప్రతిజ్ఞలలో దాగిన నీ చిత్తాన్ని మాకు తెలియచేయము. ప్రభువా, వాక్యాన్ని వినడమే కాదు, దాన్ని ఆచరించే మనసును మాకు దయచేయము. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఇశ్రాయేలీయులు ఎడారిలో ఉన్నారు. వాళ్ళకు జీవితం కష్టంగా ఉంది. పని, ప్రయాణం, సమస్యలు. అప్పుడు దేవుడు మోషే ద్వారా ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. మీరు బిజీగా ఉన్నా నన్ను మర్చిపోవద్దు అని. అందుకు దేవుడు కొన్ని ప్రత్యేక రోజులు ఏర్పరుస్తాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. సబ్బత్ పండుగ. 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకోండి. ఇది అలసట తగ్గించడానికి మాత్రమే కాదు, దేవునితో సమయం గడపటానికి. అంటే నీ జీవితం పని మాత్రమే కాదు, దేవునితో సంబంధం కూడా కావాలి అని సబ్బత్ పండుగ జరుపుకుంటారు. పాత నిబంధనలో శనివారం విశ్రాంతి, కొత్త నిబంధనలో యేసులో నిజమైన విశ్రాంతి. కొందరు ఇంకా పాటిస్తారు, కానీ ముఖ్యమైనది మన హృదయం దేవునిలో విశ్రాంతి పొందడం. 2. పస్కా పండుగ. ఇది ఈజిప్ట్ నుండి బయటికి వచ్చిన సంఘటనకు గుర్తు. ఆ సమయంలో ప్రతి ఇంట్లో ఒక గొర్రెను బలి ఇచ్చారు. దాని రక్తం తలుపులపై పెట్టారు. ఆ రక్తం ఉన్న ఇళ్లను దేవుడు దాటిపోయాడు. కనుక రక్తం వలన రక్షణ వచ్చింది. దేవుడు మిమ్మల్ని బానిసత్వం నుండి బయటికి తీసుకొచ్చాడు అని గుర్తు చేస్తుంది. పాత నిబంధన గొర్రె బలి, కొత్త నిబంధనలో యేసు ఒకేసారి బలి. యేసు నిజమైన పస్కా బలి. అందుకే ఇప్పుడు ప్రభు భోజనం తీసుకుంటున్నాము. 3. అప్పము లేని రొట్టెల పండుగ. ఈ పండుగలో పులియపెట్టిన రొట్టె తినకూడదు, పూర్తిగా తీసేయాలి. పులియపెట్టినది అంటే పాపానికి గుర్తు. పాపాన్ని పూర్తిగా తీసేయండి అని. ఇది మన హృదయాన్ని శుభ్రం చేసుకోవాలని చూపిస్తుంది. కొత్త నిబంధనలో పండుగ కాదు, కానీ జీవన విధానం. ఇక 4. మొదటి ఫలముల యొక్క ప్రాధాన్యత. మొదటి పంట పండినప్పుడు మొదట భాగాన్ని దేవునికి ఇవ్వాలి. మొదట దేవుడు, తర్వాతే మనం. దేవుడు మిగతా పంటను కూడా ఇస్తాడు అనేది విశ్వాసం. కొత్త నిబంధనలో సమయం, సంపాదన, జీవితం దేవునికి, అంటే దేవునికే ప్రాధాన్యం ఇవ్వటం. ఇప్పుడు 5వది పెంతెకొస్తు పండగ. పంట పూర్తిగా వచ్చిన తర్వాత దేవునికి కృతజ్ఞత చెప్పే రోజు. నేను కష్టపడ్డాను అనకుండా దేవుడు ఆశీర్వదించాడు అనుకోవాలి. పాత నిబంధనలో పంట పండుగ, కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దిగి వచ్చిన రోజు. అంటే పంట పండగలా కాకుండా ఆత్మిక సంఘటనగా ఉండాలి. ఇక 6వది తూర్యనాదం పండుగ. ఆ రోజు తూర్యము ఊదుతారు. ఇది ఒక హెచ్చరికలాగా, సిగ్నల్ లాంటిది. లేచి దేవుని దగ్గరకు రండి. ఇది మనల్ని ఆత్మికంగా మేల్కొనాలి అని గుర్తు చేస్తుంది. పాత నిబంధనలో హెచ్చరిక పండుగ, కొత్త నిబంధనలో దేవుని వాక్యం మనల్ని మేల్కొలుపుతుంది. పండుగగా కాదు, సందేశంగా ఉంది ఇది. ఇప్పుడు 7. ప్రాయశ్చిత్త దినం. ఇది చాలా ముఖ్యమైన రోజు. ఆ రోజు ప్రజలు ఉపవాసం ఉంటారు, తమ పాపాలను ఒప్పుకుంటారు. యాజకుడు బలి ఇస్తాడు. పాపం చిన్న విషయం కాదు. దేవునితో సంబంధం కుదిరేందుకు పాపానికి పరిహారం కావాలి. పాత నిబంధనలో ప్రతి సంవత్సరం పాప పరిహారం. కొత్త నిబంధనలో యేసు ఒకేసారి శాశ్వత క్షమ ఇచ్చాడు. కనుక బలులు అవసరం లేదు, యేసు పూర్తిగా చెల్లించాడు. ఇప్పుడు 8. గుడారాల పండగ, అంటే దేవునితో జీవితం. ఈ పండుగలో వాళ్ళు గుడారాల్లో ఉంటారు. ఎందుకనగా ఎడారిలో దేవుడు వాళ్ళను ఎలా కాపాడాడో గుర్తు చేసుకోవడానికి. ఈ ప్రపంచం శాశ్వతం కాదు, దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అని అర్థం. పాత నిబంధనలో ఎడారి జీవితపు గుర్తు, కొత్త నిబంధనలో
దేవుడు మనలో జీవిస్తున్నాడు. పండుగ కాదు, కానీ నిజమైన అనుభవం. ఇప్పుడు 24వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ అధ్యాయం 3 భాగాలు కలిగి ఉంది. 1 దీపస్తంభం, 2 ప్రత్యక్షపు రొట్టెలు, 3 దేవుని నామాన్ని అవమానించిన వ్యక్తి. ఇప్పుడు దీపస్తంభం గురించి తెలుసుకుందాం. దీపస్తంభం ఎప్పుడూ ఆరిపోకూడదు. దైవజనులు ప్రతిరోజు నూనె పోసి దీపం వెలిగించాలి. ఇది దేవుని సన్నిధి, ఆత్మిక జీవితం. ఎందుకు ఆరిపోకూడదు అంటే దేవునితో సంబంధం ఒక్కరోజు కూడా బ్రేక్ అవ్వకూడదు. మన జీవితానికి ప్రార్థన, వాక్యం ఇవి లేకపోతే మన లోపల దీపం ఆరిపోతుంది. ఇప్పుడు 2 ప్రత్యక్ష రొట్టెలు. ప్రత్యక్ష రొట్టెలు దేవుని ముందు ఎప్పుడూ ఉండాలి. 12 రొట్టెలు పెట్టేవారు. ప్రతి గోత్రానికి ఒకటి ప్రతి వారం మార్చేవారు. ఈ రొట్టె దేవునితో సంబంధానికి సూచన. కొత్త నిబంధనల రొట్టె అంటే దేవుని వాక్యం, ఆత్మిక ఆహారం. ఇది లేకపోతే మన ఆత్మ బలహీనం అవుతుంది. ఇప్పుడు 3 దేవుని నామాన్ని అవమానించిన వ్యక్తి. ఒక వ్యక్తి దేవుని నామాన్ని దూషించాడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఆ వ్యక్తిని శిక్షించాలి అని. పాత నిబంధనలో కంటికి కన్ను, పంటికి పన్ను. కొత్త నిబంధనలో క్షమించు, ప్రేమించు. ఎందుకంటే మన శిక్షను యేసు తీసుకున్నాడు. 24వ అధ్యాయం యొక్క ఆత్మీయ పాఠం ఏంటో చూద్దాం. దీపం అంటే వెలుగు, రొట్టె అంటే జీవం, న్యాయం అంటే పవిత్రత. ఇవన్నీ కలిపితే దేవునితో జీవితం. అంటే వెలుగులో ఉండడం, వాక్యంతో జీవించడం మరియు పవిత్రంగా నడవడం. ఇప్పుడు 25వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ అధ్యాయం 2 ముఖ్యమైన భాగాలు కలిగి ఉంది. 1 సబ్బత్ సంవత్సరం, 2 యూబిలీ సంవత్సరం. దేవుని రాజ్యంలో బానిసత్వం శాశ్వతం కాదు అని. ఇశ్రాయేలీయులు వాగ్దానం దేశంలోకి వెళ్ళబోతున్నారు. వాళ్ళు భూమిని సాగు చేస్తారు, పంటలు పెంచుకుంటారు, జీవితం మొదలవుతుంది. అప్పుడు దేవుడు వాళ్లకు ఒక ప్రత్యేకమైన నియమం చెప్తాడు. మీరు 6 సంవత్సరాలు భూమిని పండించండి, కానీ 7వ సంవత్సరం భూమికి విశ్రాంతి ఇవ్వండి. వాళ్ళు ఆశ్చర్యపోతారు. మరి ఆ ఏడాది మేము ఏం తింటాం? అప్పుడు దేవుడు ప్రేమగా చెప్తున్నాడు, 6వ సంవత్సరంలోనే నేను మీకు అంతకు అంతా ఆశీర్వదిస్తాను అని. 3 సంవత్సరాల సరిపడ పంటను ఇస్తాను అని. అంటే పని చేయకపోయిన దేవుడు ముందుగానే వాళ్ళను చూసుకుంటున్నాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. కొంతమంది అప్పుల్లో పడిపోయారు, కొంతమంది తమ భూమిని అమ్ముకున్నారు, కొంతమంది బానిసలయ్యారు. అప్పుడు దేవుడు ఇంకో ఆజ్ఞ ఇచ్చాడు. ప్రతి 50 సంవత్సరాలకు ఒకసారి యూబిలీ సంవత్సరం. ఆ సంవత్సరం వచ్చినప్పుడు తూర్యం ఊదబడుతుంది. దేశమంతా ఒక గొప్ప ప్రకటన వినిపిస్తుంది, అందరూ ఫ్రీ అని. బానిసలు విడుదలవుతారు, అప్పులు రద్దు అవుతాయి, అమ్ముకున్న భూమి తిరిగి వస్తుంది. దీని కారణంగా కొంతమంది వారు కోల్పోయిన జీవితం తిరిగి పొందుకున్నారు. అందువల్ల ఆనంద బాష్పాలతో కన్నీరు పెట్టుకుంటారు. మరికొందరు మళ్ళీ స్వేచ్ఛను పొందుకున్నారు అని ఆ సంతోషంతో కేకలు వేస్తున్నారు. అప్పుడు దేవుడు వారిని చూసి ఇలా అంటాడు, భూమి మీది కాదు, నాది. మీరు ఇక్కడ పరదేశులు మాత్రమే. ఎవరు శాశ్వతంగా బానిసలు కాదు, ఎవరు శాశ్వతంగా కోల్పోరు. దేవుడు ఇలా అంటున్నాడు, నువ్వు బంధకంలో ఉండడం నా చిత్తం కాదు, నేను నిన్ను స్వేచ్ఛగా చూడాలని కోరుకుంటున్నాను అంటాడు. యేసులో నెరవేర్పు. మనం కూడా పాపానికి బానిసలు, భారం మోస్తున్నాం. కానీ యేసు వచ్చి పాపబంధం నుండి విడుదల పొంది ఆత్మిక అప్పులు చెల్లించబడింది. కోల్పోయిన జీవితం తిరిగి పొందుకుంటున్నాం. బంధింపబడిన వారికి విమోచనం ప్రకటించుటకు వచ్చాను అని యేసు చెప్తున్నాడు. ఇప్పుడు 26వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ అధ్యాయంలో దేవుని మాట వింటే ఆశీర్వాదం, వినకపోతే ప్రతిఫలం. మీరు నా ఆజ్ఞలు పాటిస్తే వర్షం సమయానికి పడుతుంది, పంటలు బాగా వస్తాయి, శాంతి ఉంటుంది, శత్రువులపై విజయం ఉంటుంది, నేను నీతో ఉంటాను. దేవునితో నడిస్తే జీవితం ఆశీర్వాదాలతో నింపబడుతుంది. మరి వినకపోతే భయం, రోగాలు, పంటల నాశనం, శత్రువులు గెలుస్తారు, కష్టాలు పెరుగుతాయి. దేవుని దూరం చేసుకుంటే సమస్యలు వస్తాయి. కానీ దేవుని హృదయం దయగలిగినది,
చివరికి ఇలా అంటున్నాడు మళ్ళీ, మీరు తిరిగి నా దగ్గరికి వస్తే నేను మిమ్మల్ని మళ్ళీ అంగీకరిస్తాను, మీతో నా ఒడంబడిక గుర్తుంచుకుంటాను. దీనికి అర్థం శిక్షలో కూడా ఆయన ప్రేమ ఉంది. మన శ్రమ మాత్రమే కాదు, దేవుని ఆశీర్వాదమే మన జీవితం నిలబెడుతుంది. క్రొత్త నిబంధన అర్థం, మనం చేసిన తప్పులకు యేసు మన శాపాన్ని తనపై వేసుకున్నాడు, మనకు ఆశీర్వాదం ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మన ఆశీర్వాదం యేసులో ఉంది. ఇప్పుడు 27వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. దేవునికి మనం ఇచ్చిన ప్రతిజ్ఞల గురించి ఈ అధ్యాయంలో ఉంటుంది. మనం దేవునికి ఏదైనా ఇస్తానని మాట ఇస్తే అది తప్పకుండా చేయాలి, ఎందుకంటే అది పవిత్రమైనది, తిరిగి తీసుకోకూడదు. అంటే దేవునికి ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చాలి. మాట ఇస్తే తేలికగా తీసుకోకూడదు, తర్వాత మార్చుకోవద్దు. ఈ అధ్యాయంలో ఎలాంటి విషయాలు అంకితం చేసేవారు? మనుషులు, సేవకు, జంతువులు, ఇల్లు, భూమి, ఇవన్నీ దేవునికి అంకితం చేసేవారు. దేవుడు మన దగ్గర డబ్బు మాత్రమే కాదు, మన హృదయాన్ని కోరుతున్నాడు. కొత్త నిబంధన అర్థం, యేసు తనను పూర్తిగా అర్పించాడు. ఇప్పుడు మనం మన జీవితం దేవునికి ఇవ్వాలి. అంటే మనమే జీవితం పూర్తిగా దేవునికి అర్పించాలి. చివరిగా ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు. ప్రభువా, మేము నియమాల్లో కాదు, నీతో నిజంగా జీవించేలా మమ్మల్ని మార్చుము. నీ కృపలో నడిచేలా, నీ చిత్త ప్రకారం జీవించేలా మాకు సహాయం చేయము. ఈ ప్రార్థనను యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది? మీకు కనుక ఆత్మీయంగా అనిపించినట్లయితే మీరు ఇచ్చే లైక్, కామెంట్, షేర్తో నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక టాపిక్తో కలుసుకుందాం.